ఢిల్లీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూసేది అండ్ చూడాలి అనుకునేది మన ఇండియా గేట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియా గేట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది పార్కింగ్ అండి ఇండియా గేట్ దగ్గర. సో చాలామందికి తెలియదు ఇండియా గేట్ దగ్గర పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అని. ఇక్కడ మనకు ఒకటి కాదు, మొత్తం 2 పార్కింగ్ ఉందండి. ఇది పార్కింగ్ నెంబర్ 1. మీరు చూడొచ్చు, ఇక్కడ 2 వీలరు, కార్సు, ఈవెన్ బస్సెస్ కూడా పార్కింగ్ చేశారు ఇక్కడ. సో మీరు ఇన్ కేస్ వస్తే, వెహికల్ మీద వస్తే ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు. ఈ పార్కింగ్ మనకి మాన్సింగ్ రోడ్, ఇండియా గేట్ ముందర మాన్సింగ్ రోడ్ ఉందండి. సో ఈ మాన్సింగ్ రోడ్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మీకు ఇండియా గేట్ వాకబుల్ అనమాట, జస్ట్ 2 minutes వాక్. సో ఇది పార్కింగ్ నెంబర్ 2 అండి. ఇక్కడ సైన్ బోర్డ్ కూడా మెన్షన్ చేశారు. సో పార్కింగ్ నెంబర్ 1 అండ్ పార్కింగ్ నెంబర్ 2 రెండు అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఇండియా గేట్ దగ్గర అనమాట. మనకి నియరెస్ట్ మెట్రో వచ్చేసరికి సెంట్రల్ సెక్రటేరియట్ గేట్ నెంబర్ 3. ఇది కర్తవ్య పాత్ అండి. సో మన రిపబ్లిక్ డే పరేడ్ ఏదైతే మనం టీవీలో చూస్తామో అది ఇక్కడే చేస్తారనమాట. సో మీరు అటువైపు చూస్తే మన రాష్ట్రపతి భవన్ ఉందండి, ప్రెసిడెంట్ హౌస్. ఈ ప్రెసిడెంట్ హౌస్ నుంచి మన ఇండియా గేట్కి మధ్యలో అరౌండ్ 4 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. చూస్తానికి మనకి దగ్గరలాగా కనిపిస్తుంది కానీ బట్ బై వాక్ అయితే మీకు అరౌండ్ 4 kilometer. ఇది హెక్సగన్ రోడ్ అండి. ఇండియా గేట్ ముందర మనకి ఈ హెక్సగన్ రోడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇండియా గేట్ అవతల వైపు వెళ్ళడానికి అండర్ పాస్ని అయితే మనం యూజ్ చేయాలి. డైరెక్ట్గా అయితే వెళ్ళకూడదు. బ్యారిగేట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు ఇండియా గేట్ ఇక్కడ నుంచి. సో ఇది ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, ప్లీజ్ యూజ్ ద అండర్ పాస్ టు ఎంటర్ ద ఇండియా గేట్. సో మీరు డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొస్తే మీరు అక్కడ డైరెక్ట్గా ఇండియా గేట్ ముందు దిగొచ్చు. ఇన్ కేస్ మీరు ఇటు పార్కింగ్ నుంచి వస్తే మీరు అర్థం ఈ అండర్ పాస్ అయితే మీరు యూజ్ చేయాలి. ఈ అండర్ పాస్ కింద మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాలరీ అండ్ మెన్షన్ గ్యాలరీస్ అయితే పెట్టారు. మన కర్తవ్య పాత్ అంటే ఏంటి, రిపబ్లిక్ డే పరేడ్ ఎక్కడ చేస్తారు, మన న్యూఢిల్లీ క్యాపిటల్ ఇప్పుడు డెవలప్మెంట్ అయింది, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎలా గ్రోత్ ఎలా అయింది, రీడెవలప్మెంట్ ఎలా అయింది, ఇప్పుడు ఈ మన కొత్తగా రీకన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తున్నారు మొత్తం ఈ పార్లమెంట్ ఇది మొత్తం. సో అదంతా మీకు అక్కడ గ్యాలరీ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఈ అండర్ పాస్ యూస్ చేసేటప్పుడు మీరు అదంతా ఇన్ఫర్మేషన్ అయితే రీడింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ చూడొచ్చు మీరు, కర్తవ్య పాత్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎలా చేశారు ఏంటి అని క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు చూడండి, రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఇండియా గేట్ ఎక్కడ ఉంది, రాష్ట్రపతి భవన్ ఉంది, ఎక్కడ ఏమొస్తుంది. సో ఇక్కడ చూడండి న్యూఢిల్లీ ఆ షార్ట్ హిస్టరీ. సో న్యూఢిల్లీ గురించి ఒక చిన్న హిస్టరీ అండి. ఎప్పుడు క్యాపిటల్, రాజధానిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎవరు చేశారు, ఇదంతా క్లియర్గా అయితే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీరు. సో అదండి. సో ఫైనల్లీ వీఆర్ అట్ ఇండియా గేట్ నౌ. సో అరౌండ్ ఈవినింగ్ 4 o'clock అండి. సో ఇంకా లైట్ ఫాల్ అయితే అవ్వలేదు 4 o'clockకి. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇండియా గేటు. సో క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి. వీక్ డేస్ అయినా క్రౌడ్ ఫుల్గా ఉంది. ఇంకా వీకెండ్స్లో వస్తే, ఈవినింగ్ వస్తే ఇంకా చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు కంప్లీట్లీ అండి. సో ఈ ఇండియా గేట్ అరౌండ్ 42 meters హైట్ ఉందండి. సో ఇది 42 meters హైటు. ఇది ఏంటంటే ఇది సింబల్ అండి. ఐ మీన్ World War Iలో బ్రిటిష్ ఇండియా టైంలో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ లైఫ్ని, అండ్ ఆఫ్ఘనిస్తాన్తో మన వార్ జరిగినప్పుడు 1919లో సో ఎవరైతే సాక్రిఫైస్ చేశారో సో వాళ్ళకి సింబల్గా ఇండియా గేట్ అన్నది కన్స్ట్రక్షన్ చేశారండి. సో వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండియా గేట్ మీద కూడా కార్వింగ్ అయితే చేశారు. మీకు చూపిస్తాను ఎదర మీకు ఫోటోలో. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడికి మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి నేమ్స్ అయితే ఇండియా గేట్.
సో ఇది డిజైన్డ్ బై ద ఎడ్విన్ ల్యూటెన్స్ అని ఆయన డిజైన్ చేశారండి. సో ఆయన డిజైన్ చేసి ఇది బ్రిటిష్ ఇండియా టైంలో అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 1921లో దీన్ని ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసి అరౌండ్ 1931లో అయితే కంప్లీట్ అయిందండి. సో మనకి ఇండియా గేట్ బ్యాక్ సైడ్ సుభాష్ చంద్రబోస్ కూడా మీకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇది ఇండియా గేట్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇండియా గేట్ దగ్గర నాకు బాగా నచ్చింది అయితే ఈ గ్రీనరీ అండి. ఇండియా గేట్కి చుట్టూరు ఈ గ్రీనరీ మెయింటైన్ చేసింది అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది నైట్ టైం అండి. నైట్ టైం మీరు చూడొచ్చు ఇండియా గేట్ మొత్తం లైటింగ్తో అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో చాలామంది అయితే నైట్ టైం వస్తారండి ఇండియా గేట్ని విజిట్ చేయడానికి. సో ఫొటోస్ కోసం, సెల్ఫీస్ కోసం, వీడియోస్ కోసం. సో నైట్ టైం అయితే ఇండియా గేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ లైటింగ్ అనమాట. సో ఇది కంప్లీట్ వ్యూ అండి. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో చూస్తే క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది చూడండి మీరు. ఇండియా గేట్ మొత్తం అయితే ఈవినింగ్ అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు వీకెండ్ వస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. సో ఎంజాయ్ ద వ్యూ. సో ఫైనల్లీ అదండి ఇండియా గేట్ నుంచి అయితే మొత్తం అది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే మనం ఇండియా గేట్ దగ్గర ఈవినింగ్ అలా సన్సెట్ అప్పుడు అలా కూర్చుని అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని పీస్ఫుల్నెస్ అయితే మనకి ఇండియా గేట్ దగ్గర అయితే ఉంటుంది. చాలామంది క్యాజువల్గా కూర్చోవడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. అంటే లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా గేట్ ఈవినింగ్ వాకింగ్కి అలా ఈజీగా వచ్చి కూర్చుంటూ ఉంటారు అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.